ఒకానొకప్పుడు ఒక అడవిలోని ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో నీరు స్వచ్ఛంగా, చల్లగా ఉండేది. చుట్టూ పక్షులు, జంతువులు ప్రశాంతంగా జీవించేవి. ఒక తాబేలు మరియు 2 అందమైన తెల్లని హంసలు మంచి స్నేహితులుగా ఉండేవి. అవి ఎప్పుడూ కలిసే ఉండేవి. కొద్దికాలంలోనే వారు మంచి స్నేహితులయ్యారు. హంసలు ప్రతిరోజూ ఆకాశంలో ఎగిరేవి. తాబేలు మాత్రం నెమ్మదిగా నీటి దగ్గర నడిచేది. వాళ్ల స్వభావాలు వేరైనా స్నేహం మాత్రం గట్టిగా ఉండేది. వాళ్లు కలిసి ఆహారం పంచుకునేవారు. రోజూ మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఆ చెరువులో జీవితం చాలా సంతోషంగా సాగేది. ఒక సంవత్సరం తీవ్రమైన ఎండలు మొదలయ్యాయి. చాలా రోజులపాటు వర్షం పడలేదు. సూర్యుడు మండిపోతున్నట్టు ఉండేవాడు. కొంతకాలానికి వర్షాలు లేక ఆ కొలను ఎండిపోవడం మొదలైంది. అన్ని జంతువులు భయపడిపోయాయి. అక్కడ ఉండటం కష్టమని భావించిన హంసలు నీరున్న వేరే ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కాని తమ స్నేహితుడైన తాబేలును వదిలి వెళ్లలేకపోయాయి. తాబేలు ఎగరలేదు కాబట్టి దానిని తమతో ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచించాయి. చివరకు ఒక ఉపాయం అనుకున్నాయి. అవి ఒక దృఢమైన కర్రను తీసుకువచ్చాయి. హంసలు తాబేలుతో ఇలా అన్నాయి, మిత్రమా, ఈ కర్రను మేము 2 వైపులా మా ముక్కులతో పట్టుకుంటాము. నువ్వు సరిగ్గా మధ్యలో నీ నోటితో, పళ్లతో గట్టిగా పట్టుకోవాలి. అంతేకాకుండా ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశాయి. మనం ఎగురుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నోరు తెరవకూడదు. ఒకవేళ తెరిస్తే నువ్వు కింద పడిపోతావు. తాబేలు సరేనంది. అది కర్ర మధ్యభాగాన్ని నోటితో గట్టిగా పట్టుకుంది. 2 హంసలు కర్ర 2 చివరలను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాయి. అవి అలా గ్రామాలు మరియు పంట పొలాల మీదుగా ఎత్తులో ఎగురుతూ వెళ్తున్నాయి. కింద ఉన్న ప్రజలు ఆకాశంలో ఈ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తాబేలును హంసలు మోసుకెళ్లడం చూసి వారు ఉత్సాహంగా అరుస్తూ, వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడుకోసాగారు. కింద జనం తన గురించి గొప్పగా మాట్లాడుకోవడం, ఆశ్చర్యపోవడం విన్న తాబేలుకు మనసులో గర్వం పెరిగింది. వారి మాటలకు స్పందిస్తూ ఏదో గట్టిగా అరవాలని అనుకుంది. స్నేహితుల హెచ్చరికను మరిచిపోయి అది నోరు తెరిచింది. అంతే. నోరు తెరవగానే అది పట్టుకున్న కర్ర జారిపోయింది. తాబేలు ఆకాశం నుండి వేగంగా కిందకు పడిపోయింది. పాపం, హంసలు ఏమీ చేయలేక దిగ్భ్రాంతితో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాయి. తాబేలు నేల మీద పడింది. తన గర్వం వల్ల, సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల, స్నేహితుల మాట విననందుకు అది తగిన శాస్తి అనుభవించింది. విషాదకరమైన పాఠం నేర్చుకుంది.